హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విబిఎం కెరీర్ మేకర్స్. మనం కొత్త నోటిఫికేషన్తో మీ ముందర రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో వెళ్ళే ముందర మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నోటిఫికేషన్కి వెళ్ళిపోతారు. మనకి ఈరోజు 15 వేకెన్సీలతోటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అసిస్టెంట్ రిజిస్టర్, జూనియర్ సూపరింటెండెంట్, ఫిజికల్ ట్రైనింగ్ కమ్ యోగా ఇన్స్ట్రక్టర్, జూనియర్ టెక్నీషియన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ లైబ్రరీ కోసం అయితే మనకి వేకెన్సీలు అయితే రావడం జరిగింది. గ్రూప్ ఏ, బి, సి కోసం అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. టోటల్ 15 పోస్టులు అయితే ఉన్నాయి. మనకి ఇది లాస్ట్ డేట్ ఎప్పుడంటే మనకి 18/3/2024 7 గంటల వరకు అయితే నింపాలి. దేంట్లోకి వెళ్ళి చేయాలంటే www.iitp.ac.inలోకి వెళ్ళి మనకి ఆన్లైన్ అయితే అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇది తర్వాత వచ్చి మనకి క్వాలిఫికేషన్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందంటే మనకి అసిస్టెంట్ రిజిస్ట్రీ కోసం అయితే మనకి 56,000 నుంచి మనకి శాలరీ అయితే మొదలవుతుంది. అప్పర్ ఏజ్ లిమిట్ 45 ఇయర్స్. దీంట్లో మన క్వాలిఫికేషన్ ఏం కావాలంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ 55 మార్క్స్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ అయితే 8 ఇయర్స్ ఉండాలని మనకి ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత వచ్చి జూనియర్ సూపరింటెండెంట్ 35,400 రూపీస్ మనకి శాలరీ అయితే మొదలవుతుంది. అంటే ఒక 35,000 అంటే ఒక 60,000 నుంచి మనకి శాలరీ మొదలవుతుంది. ఏజ్ మనకి 32 ఇయర్స్ ఉండాలి. ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ విత్ 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రిలివెంట్ ఏరియాలో అయితే ఉండాలని ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఫిజికల్ ట్రైనింగ్ కమ్ యోగా ఇన్స్ట్రక్టర్ 35,400 రూపీస్ బేసిక్ మొదలవుతుంది. వీరికి కూడా ఒక 60,000 నుంచి మనకి శాలరీ అయితే మొదలవుతుంది. ఏజ్ అయితే 32. వీరు కూడా గ్రాడ్యుయేట్ విత్ బ్యాచిలర్ డిగ్రీ చదివినవారు, ఫిజికల్ ఎడ్యుకేషన్ చదివినవారు ప్లస్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలి. యోగాలో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. దీంట్లో జూనియర్ టెక్నీషియన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వీరైతే ఒక 21,700 నుంచి అయితే మనకి మొదలవుతుంది. దాంట్లో మనకి ఒక 50,000 నుంచి అయితే శాలరీ మొదలవుతుంది. 27 ఏజ్ లిమిట్ ఉండాలి. డిప్లొమా అండ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ లేకపోతే ఐటీఐ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఎందుకు రిలివెంట్ కోసం అయితే మనకి CC++ అని రావాలనేసి పక్క ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత వచ్చి జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే వీరికి కూడా మాకు 50,000 నుంచి అయితే శాలరీ మొదలవుతుంది. ఏజ్ లిమిట్ మనకి 27 ఇవ్వడం జరిగింది. డిప్లొమా బ్యాచిలర్ డిగ్రీ అని ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నికల్ చేసిన వారు, ఇంజనీరింగ్ చేసిన వారు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వారు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వారు అయితే అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా మనకి ఇంజనీరింగ్ కూడా సర్క్యూట్ లా కోసం ఇవన్నీ మనకి డిజిబుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని ఇవ్వడం అయితే జరిగింది. జూనియర్ అసిస్టెంట్ దీనికి కూడా ఒక 50,000 శాలరీ అయితే మొదలవుతుంది. ఏజ్ లిమిట్ మనకి 27. బ్యాచిలర్ డిగ్రీ విత్ కంప్యూటర్ ఆపరేటర్ ఉంటే సరిపోతుంది. మీకు డిప్లొమా అయిన కంప్యూటర్ కోసం కోర్స్ చేస్తున్న వారైతే దీన్ని అయితే అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత జూనియర్ టెక్నీషియన్ ఇది కూడా 50,000 శాలరీ మొదలవుతుంది. 27 ఇయర్స్. డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ కోసం 3 ఇయర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ కోసం చేసిన కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి డొమైన్ నాలెడ్జ్ కోసం తెలియాలి మనకి లైబ్రరీ కోసం ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో అందరికీ కూడా ఎక్స్ట్రా ఇచ్చిన ఏజ్లో కాకుండా ఓబీసీలకి అయితే 3 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది, ఎస్సీ ఎస్టీలకి అయితే 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది. తర్వాత పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే 5 ఇయర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో ఏమవడం జరిగిందంటే ఓన్లీ హార్డ్ కాపీ అయితే పంపించవలసి ఉంటుంది. దీనికి సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఆల్ లిస్టెడ్ డాక్యుమెంట్ స్పీడ్ పోస్ట్లో పంపించవలసి ఉంది. ద డైరెక్టర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐఐటి పూణే, సర్వేర్ నెంబర్ 9/1/3. దీనికైతే మనకి పూణే పంపించవలసి వస్తుంది, మహారాష్ట్రకి అయితే పంపించవలసి వస్తుంది. మీరు అందరూ ఎలిజిబుల్ దీనికి. ఇది మనకి రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్టులు అయితే కొరియర్లో కూడా పంపించవలసింది కోరుతున్నాం. మనకి దీనికి మీరు ఎక్కడైనా ఉద్యోగం చేస్తుంటే దానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలని అయితే ఇవ్వడం జరిగింది. మీరు పూర్తి డీటెయిల్ కావాలంటే www.iitp.ac.inలోకి వెళ్ళి మీరు పూర్తి డీటెయిల్స్ చదవండి. ఈ నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో నీకు ఇవ్వడం అయితే జరుగుతుంది.
తర్వాత వచ్చి మనకి సర్టిఫికెట్లు అన్నీ కావాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి మీకు ఎవరెవరికి ఎంత ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉండదో గ్రూప్ ఏ రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఎలిజిబుల్ అయిన వారికి ఇంటర్వ్యూకి పిలుస్తారు. తర్వాత యాజ్ పర్ గవర్నమెంట్ డిసిషన్ ద సెలక్షన్ ప్రొసీజర్ ఫిల్ ది గ్రూప్ బి గ్రూప్ సి పోస్ట్ షెల్ బి డన్ ఆన్ వన్ స్టేజ్ ఓన్లీ రిటర్న్ టెస్ట్ ఫర్ ఆల్ ప్రొవిజనల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూ షెల్ నాట్ బి కండక్టెడ్ బి ద అడ్వర్టైజ్మెంట్ పోస్ట్. అయితే ఇలా చేయడం అయితే జరుగుతుంది. తర్వాత వచ్చి మనకి అసిస్టెంట్ రిజిస్ట్రీ, తర్వాత మోడ్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ మనకి దేంట్లో ఉంటుంది అని ఆఫ్లైన్లో ఉంటుంది, పూణేలో ఉంటుంది అని ఇవ్వడం జరిగింది. టైప్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటుందో ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి 100 ఉంటాయి. తర్వాత టైప్ ఆఫ్ మార్క్స్ జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, వెర్బల్ నాన్ వెర్బల్ 20, జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ 10 అయితే ఇవ్వడం జరుగుతుంది. ద టాపిక్ వైజ్ నెంబర్ ఏ విధంగా ఉంటుందని ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఆఫ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఎంఎస్ ఆఫీస్ కోసం 20 మార్క్స్ ఉంటుంది. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కోసం 50 మార్క్స్ ఉంటుంది. టైం అలాటెడ్ 90 మినిట్స్ అయితే టైం ఇవ్వడం జరిగింది. పాసింగ్ కట్ ఆఫ్ అయితే మనకి జనరల్గా అయితే 40 మార్క్స్ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత జూనియర్ సూపరింటెండెంట్కి ఎలా ఉందంటే మోడ్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఆఫ్లైన్లో ఉంటుందని ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఎంసీక్యూలో ఉంటుంది. ఇది కూడా 100 మార్క్స్ వివిధ భాగాల్లో మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇది కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. తర్వాత వచ్చి ఫిజికల్ ట్రైనింగ్ కమ్ యోగా ఇన్స్ట్రక్టర్కి మనకి ఇది కూడా ఆఫ్లైన్లో ఉంటుంది, ఎంసీక్యూలో ఉంటుంది. 100 మార్క్స్ క్వశ్చన్లు ఉంటాయి. రిలివెంట్ సబ్జెక్టుల కోసం అయితే మనకి సబ్జెక్ట్ వైజ్గా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. దగ్గర కూడా 40% రావాలని ఇవ్వడం జరిగింది. తర్వాత జూనియర్ టెక్నీషియన్కి కూడా మనకి 100 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. వీరు కూడా 40 మార్క్స్ రావాలి. తర్వాత జూనియర్ టెక్నీషియన్ ఈసీ వారికి కూడా మనకి 100 మార్క్స్ 90 మార్క్స్కి అయితే 100 మార్క్స్ కండక్ట్ చేస్తారు. 90 మినిట్స్లో మనం రాయాలి. ఇది కూడా ఆఫ్లైన్లో ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ కూడా సేమే మనకి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 1 మార్కు. అది కూడా మనకి 40 మార్క్స్ అయితే రావాలని ఇవ్వడం అయితే జరిగింది. జూనియర్ టెక్నీషియన్ లైబ్రరీ కోసం వారు కూడా మనకి 100 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పారు దీంట్లో నోటిఫికేషన్లో. అప్లికేషన్ ఫీజు ఏ విధంగా ఉందంటే మనకి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి గ్రూప్ ఏ పోస్టులకి అయితే మనకి 1180 రూపాయలు అయితే మనకి ఫీజు చెల్లించవలసి వస్తుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 590 చెల్లించవలసి వస్తుంది అనేసి ఇవ్వడం జరిగింది. గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులకి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వారు 590 రూపీస్ అయితే చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 295 రూపీస్ చెల్లించవలసి ఉంటుంది. ఫీ పేమెంట్ చేయవలసింది మనకి ఇక్కడ అడ్రస్ ఇవ్వడం అయితే జరిగింది. అకౌంట్ నెంబరు, నేమ్ ఆఫ్ ది బ్యాంక్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి మీరు ఫీజు మీరు డిమాండ్ డ్రాఫ్ట్ తీసి మీరు దీన్ని సబ్మిట్ చేయవలసి వస్తుంది. తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ అప్లికేషన్తో పరంగా మన 10th క్లాస్ సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్, మీరు మార్క్ లిస్టు, మీరు క్యాస్ట్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, ఐడెంటిటీ ప్రూఫ్స్ అన్నీ మీరు సబ్మిట్ చేయవలసినవి ఇవ్వడం అయితే జరిగింది. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఫార్మాట్ కూడా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి. ఇది దేంట్లో అంటే జాబ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పూణేలో రావడం జరిగింది. తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఇది నాన్ టీచింగ్ పోస్ట్స్. ఇది మంచి అవకాశం మనకి. ఇలాంటి అవకాశాలను మీరు వదులుకోకండి. మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే ఇక్కడ ఇదంతా అడ్వర్టైజ్ నెంబర్ ఇవ్వడం జరిగింది. డేట్ అయితే February 8 అయితే రిలీజ్ అయ్యింది మనకి. తర్వాత మీరు ఇవన్నీ దీనికి అయితే అప్లై చేయవలసి ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.